I can smell the aromas of the biryani before opening the lid itself. And ginger garlic paste anamata. And biryani అయిపోవచ్చింది అనమాట. స్మెల్ అయితే బయటికి తన్నుకొని వస్తుంది. See the masala. ఆ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఊరిని అసలు బయట కూడా చేయాల. హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఏ గ్రేట్ డే. అండ్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు చెన్నైలో మనకి హైదరాబాద్ బిర్యానీ చూపిస్తాను అనమాట. అండ్ ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి SRM యూనివర్సిటీ నుంచి ఒక 100 మీటర్స్ అండ్ చెన్నై DLF IT పార్క్ దగ్గర నుంచి అండ్ ఒక 500 మీటర్స్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మన అథెంటిక్ హైదరాబాద్ స్టైల్ బిర్యానీ చేస్తారనమాట. అండ్ చెన్నైలో చాలా వరకు అండ్ బిర్యానీని రైస్ని చికెన్ని రెండు ఒకేసారి కుక్ చేసి బిర్యానీ చేస్తారనమాట మిక్స్డ్గా. ఇక్కడైతే చికెన్ని కుక్ చేయకుండా రైస్ని హాఫ్ కుక్ చేసి అండ్ మసాలాని మిక్స్ చేసి అండ్ కింద చికెన్ బేస్ వేసి పైన హాఫ్ కుక్ రైస్ వేసి అండ్ దమ్ చేసి చేస్తారనమాట. టేస్ట్ అది చాలా బాగుంటుంది. అండ్ అంతకు ముందు వచ్చేసరికి ప్రైస్ 100 రూపీస్ అనమాట. అండ్ రీసెంట్గా 30 రూపీస్ పెంచారనమాట. అండ్ ఇప్పుడు ఒక ప్లేట్ బిర్యానీ వచ్చేసరికి 130 రూపీస్. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చికెన్ బిర్యానీయే కాదు అండ్ చాలా ఐటమ్స్ ఉంటాయి అనమాట. చికెన్ స్టార్టర్స్ వాళ్ళు చేసే ప్రాసెస్ని కూడా మనం క్యాప్చర్ చేసి చూద్దాం అనమాట ఎలా చేస్తారు. ప్లేస్ అయితే ఇదనమాట. అండ్ షాప్ పేరు వచ్చేసరికి బాంబే క్రిస్పీ చికెన్ అనమాట. SRM యూనివర్సిటీ దగ్గర ఒక 100 మీటర్స్లో ఉంటుంది. అండ్ ఇటు వెళ్తే ఏమో DLF IT పార్క్ ఉంటుంది అనమాట. ఈ DLF IT పార్క్ ఒక 500 మీటర్స్లో ఉంటుంది అనమాట. ఆయిల్ వేసారు అనమాట. ఈ ప్రాసెస్ చూడటానికి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆయిల్లో కర్డ్ వేసారు. ఫ్రైడ్ ఆనియన్స్ వేసారనమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్లోనే వీళ్ళు చిల్లీ పౌడర్ మసాలా కలిపారు. అండ్ గ్రీన్ చిల్లీస్ వేసారు. ఇప్పుడేమో కొరియండర్ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్ వేసారు విత్ పుదీనా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. అండ్ ఈ ప్రాసెస్ వచ్చేసరికి సపరేట్గా బాస్మతి రైస్ని కుక్ చేస్తారనమాట. అండ్ కంప్లీట్గా కాదు, ఒక 80% వరకు కుక్ చేసి దీని మీద లేయరింగ్గా వేస్తారనమాట. చికెన్ వేసారనమాట ఇప్పుడే. అండ్ ఈ చికెన్ని ఫుల్గా మ్యారినేట్ చేస్తున్నారనమాట మసాలాలో. అండ్ సీ ద కలర్స్ ఆఫ్ ది మసాలా. కంప్లీట్గా చికెన్ అబ్జర్వ్ చేసేంత వరకు ఉంచుతారనమాట దీంట్లో. రైస్ ఇప్పుడు కుక్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ కుక్ అయిపోయే వరకు వచ్చింది. అండ్ వన్స్ కుక్ అయిన తర్వాత ఈ బిర్యానీ రైస్ని ఆ చికెన్ మీద లేయర్గా వేస్తారనమాట. అండ్ లాస్ట్లో దమ్ వేస్తారు. తర్వాత మసాలా పెట్టిన తర్వాత పైన ఇలా 80% కుక్డ్ రైస్ వేస్తారనమాట. అండ్ లాస్ట్లో దమ్ పెడతారు అయిపోయిన తర్వాత. అండ్ రైస్ గ్రెయిన్స్ కూడా అయితే చాలా బాగా ఉడికినట్టు కనబడుతున్నాయి. See the masala. It is looking so juicy. అండ్ అయితే మనకైతే ఇప్పుడు బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఈ బిర్యానీ ప్రైస్ వచ్చేసరికి 130 రూపీస్ అనమాట. అండ్ మంచి పీసెస్ వేసారు అనమాట. నాకు ఒక 2 పీసెస్ వచ్చినాయి అనమాట. బిర్యానీ టేస్ట్ చేద్దాం. అండ్ చూడటానికి బిర్యానీ రైస్ కూడా చాలా డ్రైగా ఉందన్నమాట. అండ్ హైదరాబాద్ స్టైల్ బిర్యానీ అనమాట. ఇది డ్రైగానే ఉంటుంది. సో జస్ట్ ఇప్పుడు రైస్ ట్రై చేద్దాం. ఆ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది అనమాట. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట. అండ్ బిర్యానీ కూడా కొంచెం స్పైసీగా ఉంది. ఊరిని అసలు బయట కూడా చేయాల. ఓహో
ఆ చికెన్ని అసలు బయటకు వచ్చేయలేదు, చాలా బాగుంది, చాలా బాగా కుక్ అయింది బిర్యానీ. అండ్ ఈ బిర్యానీకి కాంబినేషన్గా మనకి అండ్ ఆనియన్స్ సలాడ్ ఇస్తారు. అండ్ దాంతోపాటు ఒక గ్రేవీ ఉంటుందన్నమాట, బ్రింజాల్తో చేసిన గ్రేవీ. బేసిక్గా తమిళనాడులో బిర్యానీకి కాంబినేషన్గా గ్రేవీ ఇస్తారనమాట, బ్రింజాల్ గ్రేవీ. అక్కడక్కడ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఆ టేస్ట్ వల్ల బిర్యానీ టేస్టే చాలా బాగా మారిపోయింది అండ్ చాలా బాగుంది. ఇప్పుడే తీసారనమాట బిర్యానీ, వేడిగా ఇలా ఊరికే పట్టుకుంటుంటే ఊడిపోతుంది, అంత బాగా కుక్ అయింది. కాలుతుంది. ఈ బిర్యానీ ప్రైస్ వచ్చేసరికి 130 రూపీస్ అనమాట. అండ్ అంతకుముందు 100 రూపీస్కే ఇచ్చేవాళ్ళు. అండ్ చాలా రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళు కూడా కొంచెం ప్రైజెస్ పెంచారనమాట. లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ SRM యూనివర్సిటీకి 100 మీటర్స్ దూరంలో అండ్ DLF IT పార్క్కి ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. ఈ సరౌండింగ్స్లో హైదరాబాద్ స్టైల్ బిర్యానీ ఇది ఒకటే ఉందన్నమాట. నేను వెతికితే ఇది ఒకటే దొరికింది. అండ్ నేను ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేశాను అండ్ టేస్ట్ అయితే బాగుంది. అండ్ మీరు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేస్తే కింద కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ బిర్యానీ ఒకటే కాదనమాట. అండ్ చికెన్ పకోడా, చికెన్ వింగ్స్, చికెన్ జాయింట్స్ అండ్ మటన్ కబాబ్ అండ్ మటన్ బాల్స్, చికెన్ బాల్స్, ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ అయితే మటన్ ఐటమ్స్ అయితే ఆపేశారు, ఎందుకంటే ప్రజెంట్ అయ్యప్ప సీజన్ నడుస్తుంది కాబట్టి. సో దాన్ని మటన్ కొన్ని ఐటమ్స్ అయితే ఆపేశారనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ వింగ్స్ అండ్ చికెన్ పకోడా కూడా ఇచ్చారనమాట. అండ్ ప్రైజెస్ కూడా చాలా డీసెంట్ ప్రైజెస్ అనమాట, ఎక్స్పెన్సివ్ కాదు. డెఫినెట్గా 130 రూపీస్కి వర్త్ బిర్యానీ, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం చికెన్ పకోడా అండ్ చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసాం అనమాట. ఒక 3 లాలీపాప్స్ ఇచ్చారు అండ్ ఒక ప్లేట్ పకోడా తీసుకున్నాం అనమాట. చికెన్ పీసెస్ అయితే ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయి, కాకపోతే కొంచెం హార్డ్గా ఉంది. చికెన్ పీసెస్ అయితే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయి అనమాట, కాకపోతే నూనె కొంచెం ఎక్కువగా ఉంది. నూనె వేడిగా ఉన్నాయన్నమాట. సేమ్ చికెన్ పకోడా, చికెన్ వింగ్స్ రెండు ఒకలాగే ఉన్నాయన్నమాట. వాళ్ళకి డిఫరెన్స్ ఏం లేదు టేస్ట్లో. మేబీ కబాబ్స్ అండ్ చికెన్ బాల్స్లో డిఫరెన్స్ ఉండొచ్చు అనమాట, కాకపోతే ఈరోజు అవి అవైలబిలిటీలో లేవు. అండ్ ప్రైజెస్ కూడా ఇవి చాలా డీసెంట్ అనమాట. అండ్ SRM యూనివర్సిటీ పిల్లలు చాలామంది వస్తారనమాట ఇక్కడ, స్టూడెంట్స్. అండ్ DLF IT పార్క్ దగ్గర కూడా చాలా దగ్గరే అనమాట. ఇది వచ్చి వాక్ జస్ట్ ఒక 500 మీటర్స్లో ఉంటుంది. ఈ వీడియో నేను మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్త్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, బాయ్.